రైట్, ఇక తిరుపతి గంగ జాతర ఘనంగా ప్రారంభమైంది. వివిధ రకాల వేషధారణలతో దీనికి సంబంధించి అక్కడ సామాన్య ప్రజానికమే కాదు, ఉన్నత స్థాయిలోని అధికారులు, రాజకీయ నాయకులు వేషాలు ధరిస్తూ తిరుపతి పురాతన సాంప్రదాయ పండుగను జరుపుకుంటున్నారు. పుష్ప మూవీ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం పొందిన తిరుపతి గంగమ్మ జాతరపై న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. తిరుపతి గంగ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 9 రోజుల పాటు జరిగే ఈ జాతరలో రోజుకొక వేషధారణలో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్ప మూవీ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్లో తిరుపతి గంగ జాతర పైన జనం తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ గంగ జాతరకు సంబంధించి ఈ వేషాల వెనుక కారణాలు ఏమిటి, ఎప్పుడు ఈ జాతర ప్రారంభమైంది, ఇతరత్ర విశేషాలని ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇక ప్రస్తుతం నేను తిరుపతిలోని ఏదైతే గంగమ్మ వారి ఆలయం ఉందో ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాను. నిత్యం కూడా భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయానికి ఈ మధ్య కాలంలోనే దీనికి సంబంధించి కూడా మరమ్మతులు కూడా పూర్తి చేశారు. మళ్ళీ ఇక్కడ నూతన ఆలయం కూడా భవన నిర్మించడం కూడా జరిగింది. గతంలో ఒక చిన్న పాటి ఇక్కడ ఒక గుంటలో ఒక చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉండేదని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతూ ఉంటారు. ఆ తర్వాత కాలంలో క్రమంగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఈ నూతన ఆలయం నిర్మించడం కూడా జరిగింది. ఆలయ నిర్మాణానికి టీటీడీ నిధులు కూడా కోరడం జరిగింది. ఇక్కడ నిత్యం కూడా మహిళలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. జాతర సమయంలో అంటే ప్రతి ఏటా వచ్చే వేసవి సమయంలో మే నెలలో 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటాం ఆనవాయితీగా కూడా వస్తుంది. ఇక ఈ జాతరకు సంబంధించి ప్రత్యేకంగా వేషధారణ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ 9 రోజుల పాటు భక్తులు వివిధ రకాల వేషధారణలో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. రకరకాల వేషధారణలో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం ఏదైతే ఈ దుకాణాల్లో ఉన్న సున్నపు కుండలు ఏదైతే ఉన్నాయో ఇది ఒక వేషధారణలో ఈ రకమైన కుండలను కూడా భక్తులు తీసుకువెళ్ళి కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇలా జాతరకు సంబంధించి తొలి రోజు బండ వేషంతో మొదలయ్యే, బైరాగి వేషంతో మొదలయ్యే ఆ జాతరలో తర్వాత బండ వేషం అని, ఆ తర్వాత తోటి వేషం అని, ఇక రకరకాల వేషాలు వేస్తుంటారు. చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడ వేషాలు వేయటం ప్రత్యేకత. ముఖ్యంగా 5వ రోజు జరిగే మాతంగి వేషం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అంటే మగవాళ్ళు ఆడవేషధారణలో ఆ రోజు కనిపిస్తుంటారు. ఆ రోజు తిరుపతిలో ఎవరు మగవాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కూడా తెలియని పరిస్థితి నెలకొంటుందంటంలో మాత్రం అతిశయోక్తి లేదని కూడా చెప్పుకోవచ్చు. జంతు బలులు కూడా కొనసాగుతూ ఉండేవి. అప్పట్లో దున్నపోతులు కూడా బలిస్తూ ఉండేవారు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ఆలయానికి సంబంధించి ఈ దున్నపోతుల బలులు వాటిని ఆపేయడం జరిగింది. అయితే మిగతా బలులు అయితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ జంతు బలుల కారణంగానే ఇప్పటికీ కూడా టీటీడీ పరిధిలోకి ఈ ఆలయం తీసుకురాలేని పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నిత్యం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉండడం మనం చూస్తున్నాము. ఇక ఆలయంలో ప్రధానంగా మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ముందు ఒక రాతి స్తంభం లాంటి స్తూపం ఒకటి ఉంటుంది. మనం చూస్తే ఈ స్తూపానికి సంబంధించి కూడా అమ్మవారి ఒక బంకమన్నుతోనూ గడ్డితో మిగతా వాటి మిశ్రమంతో మొత్తం కూడా అమ్మవారి రూపాన్ని దీని నిండా కూడా తయారు చేస్తారు. దాన్నే చివరి రోజు జరిగే ఏదైతే చెంప నరకడం కార్యక్రమంగా కూడా చెప్తారు. ఆ తర్వాత అమ్మవారి చెంప నరకడం ఇక్కడ ఒక ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఆలయంలో కూడా ఈ విధంగా అమ్మవారి ముఖం పైన ఈ విధంగా చెంప నరికే కార్యక్రమం అయితే ఉండదు. ఇక్కడ ఆలయంలో చివరి రోజు తెల్లవారుజామున మనం కనిపించే ఈ స్తంభం, రాతి స్తంభానికి సంబంధించి అమ్మవారి రూపాన్ని బంకమన్నుతో చేసి ఆ యొక్క చెంపను నరకడంతో
ఈ యొక్క ఉత్సవాలు పూర్తవుతాయి. ఆ మన్ను కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి వాటిని ఆ మన్ను తీసుకువెళ్తూ ఉంటారు. ఎందుకంటే అది తమ దగ్గర ఉంటే అది శుభ సూచకంగా కూడా శుభాలు కలుగుతాయని కూడా భక్తులు విశ్వసిస్తుండడంతో కూడా ఈ జాతరకు సంబంధించి మరో ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. ఇక జాతరకు సంబంధించి విచిత్ర వేషధారణ ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక జాతర సంబంధించి కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉండడంతో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మనం జాతరలో మనం చూసే ఒక ముఖ్యంగా పిల్లలకు వేసే ఈ తోటి వేషాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం విజువల్లో కూడా చూస్తున్నాం. పిల్లలకి ఈ సున్నపు బొట్లు అవి ఒళ్ళంతా కూడా వేసి ఈ వేషాలు వేస్తూ ఉంటారు. దీన్ని కూడా ఒక వేషం మనం చూసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా వెళ్ళిన పిల్లల్ని ఈ విధంగా వేషధారంతో ఆలయానికి తీసుకొస్తే వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారనేది నమ్మకం కూడా ఇక్కడ స్థానికుల్లో ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇలా రకరకాల విచిత్ర వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటం ఇక్కడ ఆలయంలో ఒక ప్రత్యేక అంశంగా కూడా చెప్పచ్చు. తిరుపతిలో గంగ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక జాతరలో అన్నిటికంట ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ వేసే వేషాలు చెప్తుంటారు. రోజుకొక వేషధారణతో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అలా వివిధ రకాల వేషాలు వేసిన ఇక్కడ భక్తులు మనం చూస్తున్నాము. సామాన్య ప్రజానికంతో పాటు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విధంగా అమ్మవారికి వేషాలు వేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాం వివిధ దేవతామూర్తుల వేషంతో పాటు మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఈ జాతరలో మాతంగి వేషం 5వ రోజు వేసే మాతంగి వేషానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ ఇదే రకమైన మాతంగి వేషంతో మనకు కనిపించడం తెలిసిందే. దీంతో పాన్ ఇండియా అంటే జాతీయ స్థాయిలో కూడా ఈ తిరుపతి జాతర పైన ప్రజలంతా ఆసక్తిగా తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ వేషాలు వేసిన ఈ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో జనసేన నాయకులు మధు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వేషధారణ వల్ల ఏ విధంగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు, ఎందుకని ఈ వేషాలు వేస్తూ ఉంటారు? తిరుపతిలో గంగమ్మ జాతర ఈరోజు మొదలైంది. ఎందుకంటే గత 900 సంవత్సరాలుగా అమ్మవారు ఇక్కడ ఈ గ్రామాన్ని కాపాడుతున్న, తిరుపతి గ్రామాన్ని కాపాడుతున్న గ్రామదేవతమ్మ గంగమ్మ తల్లి. అమ్మవారు స్వయాన వెంకటేశ్వర స్వామికి చెల్లెలు. ఆ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉంటే కింద ఈ తిరుపతిని కాపాడేది మా గంగమ్మ తల్లి. ఆమెకి ప్రపంచంలో ఎక్కడ జాతర అయినా ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. కానీ ఇక్కడ వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణతో అందరూ ఆమెని కొలుస్తుంటారు. ఈరోజు నేను ఎందుకు వేసా అంటే ఈరోజు మొదటి రోజు, ఈరోజు ఈ వేషాలన్నీ ఎందుకు వేసామంటే ఇలా ఈ వారమంతా కూడా అందరూ ప్రజలందరూ కూడా ఆమెకి ఇష్టమైన వేషధారణ ఇది. ఆమెకు చాలా ఇష్టం ఈ వేషధారణ అంటే. ఈ వేషధారణతో కానీ మనంతా పోయి కలిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అమ్మవారికి చాలా చాలా మంచి వైభవంగా జరుగుతుంది ఈ జాతర కూడా. అందుకని మేము అక్కడ వీళ్ళు డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా అమ్మవారికి, ఎందుకంటే కోరిన కోరికలు తీరినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక వేషం వేసుకొని అమ్మవారికి అంటే ఒక తృప్తికరమైన ఇదనమాట ఈ వేషధారణ అనేది. నన్ను నేను ఈరోజు శ్రీకృష్ణదేవరాయలుగా చూసుకుంటున్నాను. అంటే మామూలుగా నన్ను ఒక సాధారణ మిడిల్ క్లాస్ పీపుల్ నేను, కానీ ఈ ఒక్కరోజు నేను శ్రీకృష్ణదేవరాయలంతా ఘనంగా నేను ఉన్నాను ఈరోజు. అలా అమ్మవారికి పాత్ర కూడా అందరూ అవుతారన్నమాట. థ్యాంక్ యూ. అలాగే మరో వైద్య వృత్తిలో ఉంటూ కూడా ప్రొఫెషన్ వృత్తిలో ఉన్నారు. ఈ వేషం ప్రతి ఏటా వేస్తూ ఉంటారా, ఎందుకని వేశారు? నా పేరు డాక్టర్ గాయత్రి. నాకు దేవతామూర్తుల వేషం అంటే చాలా ఇష్టము. బ్రహ్మోత్సవాలకు కానీ ఏ బ్రహ్మోత్సవాలు తిరుపతిలో టీటీడీకి సంబంధించింది వేస్తూ ఉంటాను.
కానీ ఇవాళ నేను ఎంబీబీఎస్ అయినప్పటి నుంచి అమ్మవారి దగ్గరే నీట్ ఎగ్జామ్ అప్పుడు అమ్మవారి దగ్గరే హాల్ టికెట్, ఎండి అమ్మవారి దగ్గరే హాల్ టికెట్, అమ్మవారికి ఏదో ఒకటి చేయాలి. ఇంతవరకు నేను అమ్మవారి మామూలు వేషం వేసుకెళ్లేదాన్ని, కానీ ఇలా దేవతామూర్తిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అనేది నా అదృష్టంగా ప్రతి ఏటా నేను అమ్మవారి దగ్గర ఇలా వేషం వేసుకొని అమ్మవారిని బ్లెస్సింగ్స్ కోరుకుంటానని మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నాను. అంటే బయట సాధారణంగా జాతరలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వేషాలు వేసుకుంటూ ఉంటారు. అయితే మన తిరుపతిలో మాత్రం ఇలా మీ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్నత ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు. ఏమనిపిస్తుంది ఈ వేషంలో మీరు వెళ్ళి మొక్కులు తీర్చుకురావటం ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారికి అందరూ బిడ్డలే, అమ్మవారికి ఉన్నత లేదు, గ్రామీణ అని లేదు, అందరూ బిడ్డలే. అందరినీ ఆమె ఈక్వల్గానే చూస్తుంది. నేను సామాన్యురాలిని అమ్మ ముందర, నేను ఎప్పుడూ ఉన్నతంగా అనుకోను. ఇట్స్ అ బ్లెస్సింగ్, డివైన్ పవర్ ఇస్ అ బ్లెస్సింగ్. అలాగే జాతరలో అమ్మవారి వేషం ఉన్న మరో సీనియర్ డాక్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఎండి కూడా చేసి ఎస్వి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా కూడా సేవలు అందిస్తున్నారు. మేడం, మీరు చెప్పండి, ఈరోజు అమ్మవారి వేషం వేసుకున్నారు, ఏమనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా గురించి చెప్పాలంటే నేను డాక్టర్ కె చంద్రావతి, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్విఎంసి తిరుపతి. నేను లాస్ట్ 3 ఇయర్స్గా ఒక సోల్ ఎఫెక్ట్తో నేను చాలా బాధపడ్డాను. అమ్మవారి మాలధారణ దీక్ష నేను 6 నెలలు తీసుకున్నాను. దాని తర్వాతనే నా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది. ఈరోజు అనుకోకుండా నాకు వచ్చిన ఈ అదృష్టమైన అమ్మవారి వేషధారణ వేసుకోవడానికి నేను జన్మ అంతా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎండి చేశారు, ఎస్వి యూనివర్సిటీ మెడికల్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రాచీన మన ఈ సాంప్రదాయ వేషధారణ ధరించడం? కొంతమంది మూఢనమ్మకాలు కొట్టిపారేసే వాళ్ళు ఉంటారు, కానీ మూఢనమ్మకం కాదండి, సనాతన ధర్మంని మనం గౌరవించాలి. నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నేను దైవాన్ని ట్యాబ్లెట్ల కంటే నేను దైవాన్ని నమ్మడం వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. లేకపోతే నేను అసలు ట్యాబ్లెట్స్ ఒకటి యూజ్ చేసి కామ్ అయిపోయింటే నేను ఈరోజు ఇలా నిలబడడానికి కూడా కాదండి. సనాతన ధర్మం ఎప్పటికైనా ఉంటుంది. దైవాన్ని మనం ఎప్పుడు నమ్మాలి, పూజించాలి, ధర్మ మార్గాన్ని మనము ఎప్పుడు పాటించాలి. అలాగే ఉన్నత వైద్య వృత్తిలో ఉండి ఒక ప్రొఫెసర్ కాకుండా ఎంబీబీఎస్ స్టూడెంట్లకు బోధిస్తూ కూడా ఏదైతే అమ్మవారి జాతర సంబంధించి విశేషాలు చెప్తున్నారో, తన జీవితంలో ఉన్న స్వానుభవాల గురించి కూడా చెప్తున్నారు. మరో స్వామివారి వేషధారణలో కూడా మరో భక్తులు ఉన్నారు. ఇలా వరుసగా కూడా మనం చూస్తున్నాం. ఇదే రీతిన అమ్మవారి ఉత్సవాలు జరిగే మొత్తం 9 రోజుల పాటు కూడా ఇలాంటి వేషధారణ మొక్కులు తెచ్చుకుంటారు. ఏమనిపిస్తుంది మీకు? అమ్మవారి దగ్గర ఇలాంటి మురుగన్ వేషంలో వేసుకున్నారు, ఎంతకాలం నుంచి వేస్తున్నారు ఈ వేషాలు? నా పేరు పార్దు, నేను తిరుపతి సిటీ వైస్ ప్రెసిడెంట్, జనసేన పార్టీ. నాకు చాలా గర్వంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను తిరుపతిలో పుట్టి పెరగడం, మన సంప్రదాయాలు, మన మూలాలు మనం మర్చిపోకూడదు అనుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం నాకు. మనం కూడా వేయాలని అమ్మవారి బిడ్డే మురుగన్ సుబ్రహ్మణ్య స్వామివారు. నిజంగా ఆయన వేషం నేను వేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. అలాగే ఇక జాతరలో మాతంగ వేషం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే పుష్ప మూవీలో ఈ వేసిన వేషం దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా తెలిసి వచ్చేలా చేసింది. ప్రస్తుతం సీనియర్ రిపోర్టర్ ఉమాశంకర్ ఉన్నారు. మనం చేస్తుంటాం ఏదైనా జాతర సంబంధించి. ఈ విధంగా వేషధారణలో అమ్మవారికి మొక్కులు తీర్చుకోవటం ఎలా అనిపిస్తుంది? కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తోబుట్టుగా భావించేటువంటి గంగమ్మ తల్లి. దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతరకి ప్రస్తుతం చాలామంది కూడా వేషాలు వేయడానికి కనుమరుగు అవుతున్నాడు. అంటే వివిధ రాష్ట్రాల్లో పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడానికి కూడా కొంత నామోషిగా ఉన్నటువంటి సందర్భంలో మేమంతా కూడా ప్రజాక్షేత్రంలో నిరంతరం తిరుగుతూ ఉంటాము. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మేము ఇటువంటి ఒక చిరు ప్రయత్నంగా ఇటువంటి వేషధారంతో అందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ అమ్మవారిని దర్శించుకుంటూ మిగతా వాళ్ళని కూడా వేషాలు వేసి ఆ ఒక్క తాతాయగుంట గంగమ్మ అమ్మవారి సాంప్రదాయాలను కాపాడుతూ జాతర విశేషాలను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసే విధంగా కూడా మేమంతా కూడా ప్రయత్నించాలని అనేటువంటి ఒక ఆలోచనతో నిన్న అనుకున్నాము. ఇవాళ ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా కుదిరింది. సో ఈ రకంగా అమ్మవారి జాతర దాదాపు 7 రోజుల పాటు జరుగుతుంది. మన రాయలసీమ నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి తిరుపతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ప్రతిరోజు అమ్మవారికి వివిధ వేషధారణలు వేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పి అమ్మవారు ఎలాగైతే ఆ ఒక్క మహిళల్ని వేధిస్తున్నటువంటి
ఆ వ్యక్తిని సంహరించిందో అలాగే ఒక మహిళా శక్తిగా అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉంటే అందరూ కూడా చల్లగా ఉంటారని చెప్పి మేము ఈ వేషధారణలన్నీ వేసి అందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలని చెప్పి ఆలోచనతో ఇలా చేయడం జరిగింది. మిగతా వేష సంగతి ఉంచితే మాతంగి వేషానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసుకోవటం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎందుకని ఈ వేషం వేస్తూ ఉంటారు? ఏదైనా మొక్కులు తీర్చుకోవడానికి వేస్తుంటారా? ఇంకేదైనా కారణం ఉందా? అంటే అమ్మవారిని ఏ రకంగా కొలిసినా ఆమె చల్లంగా చూస్తుందని ఒక పేరుంది. తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క జాతరలు ఎలాగైతే జరుగుతాయో అదే రకంగానే మన ఏపీలో అతిపెద్ద జాతరగా తాతయ్యగుండ గంగమ్మ అమ్మవారి జాతర చెప్తూ ఉంటారు. అమ్మవారిని ఏ రకంగా కొలిసినా కూడా ఆమె చల్లని చూపులతో అందరికీ ఆమె ఆశీస్సులు ఇస్తుంది కాబట్టి ఆ రకంగా అమ్మవారి వేషధారణే కాదు, ఏ వేషమైనా వేసినా అది మనం జాతర రోజు చూడొచ్చు. నానా రకాలుగా చాలామంది అసలు వాళ్ళు రూపురేఖలు మారిపోయి కూడా వేషధారణ అనేది ఉంటుంది. అవన్నీ కూడా అమ్మవారి భక్తితో వేసినటువంటి వేషాలుగా మనం చెప్పొచ్చు. సో ఎలా కొలిసినా ఎలా కనిపించినా అమ్మవారి ఆశీస్సులు అనేది అందరికీ ఉంటుందనే ఒక నమ్మకం అనేది తిరుపతి ప్రజలే కాకుండా అందరికీ ఉంటుంది. సో ఆ రకంగా జాతర అనేది అందరూ కలిసికట్టుగా వైభవంగా జరుపుకోవాలని మేమంతా కూడా. వేషం వేయినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు వేషం వేసిన తర్వాత మీలో కొత్తగా ఎలాంటి భక్తికి సంబంధించి భావోద్వేగం కానీ ఎలా అనిపిస్తుంది? ఆ రోజు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? అంటే సాధారణంగా ఈ వేషధారణ వేయాలంటే మాకైతే ఇప్పటివరకు మేము వేయలేదు, కానీ ఉదయం నుంచి కూడా మేము ఆ పడినటువంటి శ్రమ పూర్తిగా కూడా మర్చిపోయాము. ప్రజెంట్ ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆ జాతర హంగామా చూస్తామా, అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటామా అనేటువంటి ఒక ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అందరూ కూడా పడినటువంటి శ్రమ మొత్తం కూడా అమ్మవారిని ఒక్కసారిగా చూస్తే పోతుందనే ఒక నమ్మకం ఉంది కాబట్టి సో అమ్మవారి రూపంలో కొంతమంది ఇక్కడ వేషధారణలు వేశారు. అదే రకంగానే వివిధ వేషధారణలో ప్రజెంట్ పాపులర్ అయినటువంటి మరో కొన్ని వేషాలు కూడా మేము వేయడం జరిగింది. సో ఆ రకంగా తిరుపతి అమ్మవారి మరికొంతసేపట్లోనే దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అనుకోవాలి. చూసాం ఇక్కడ భక్తులంతా కూడా తమ అనుభవాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సామాన్య ప్రజలే కాదు, సాధారణంగా అనుకుంటూ ఉంటారు గ్రామంలో జాతరకి సాధారణంగా రూరల్ ప్రాంతాల్లో వెళ్తూ ఉంటారు అనుకుంటారు. అయితే మనం ఇక్కడ చూస్తున్న వ్యక్తులంతా కూడా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, జర్నలిస్టులుగా, అలాగే రాజకీయ నాయకులుగా, అలాగే మెడికల్ ప్రొఫెసర్లుగా ఎంబీబీఎస్ ఎండీలు పూర్తి చేసుకొని వైద్య వృత్తిలో ఉన్న ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ జాతరలో సామాన్య ప్రజానికంతో కలిసి మెలిసి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు, ఈ జాతరలో పాల్గొంటూ ఉంటారు. ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలి, తిరుపతి సాంప్రదాయాన్ని గౌరవించాలని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతి గంగ జాతర సందర్భంగా వేషధారణలో ఉన్న ఈ భక్తులు చెప్తున్న వాళ్ళ అభిప్రాయాల పరిస్థితి. ఇక తిరుపతిలో గంగమ్మ వారు వెలియడం వెనుకల ఎన్నో ఇక్కడ స్థానిక సంబంధించి కథలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ తిరుపతి సమీపంలో అవిలాల్ అనే గ్రామంలో అమ్మవారు అక్కడ ఒక కుటుంబంలో ఆమె పుట్టారని చెప్తారు. కైకాల వంశస్థులకు సంబంధించి ఆ ఇంట్లో అమ్మవారు జన్మించారని చెప్తూ ఉంటారు. అయితే అదే సమయంలో ఈ తిరుపతి సంబంధించి ఇక్కడ ఒక 70 గ్రామాలు, తిరుపతికి ఇతర అవిలాల ఇతర ఒక 70 గ్రామాలను పాలేగాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అతను ఒక పెద్ద పాలేగాడి ఏలుబడిలో ఈ గ్రామాలు అన్నీ ఉండేవని చెప్తుంటారు. అతను చాలా క్రూరుడిగా ఆ పాలేగాడు ఉండి జనాన్ని హింసిస్తూ ఉండేవాడట. అయితే అదే సందర్భంలో ఏదైతే కైకాల గ్రామానికి వెళ్ళినప్పుడు అమ్మవారు యుక్త వయసు ఉన్నప్పుడు చూసి అతను మోహించి అమ్మవారిని బలాత్కరించేదానికి కూడా ప్రయత్నం చేశాడని ఇక్కడ కథలో చెప్తూ ఉంటారు. అయితే దీంతో ఆ పాలెగాడికి అమ్మవారు తన విశ్వరూపంతో కనిపించడంతో అమ్మవారు జగన్మాతగా గుర్తించి అతను భయపడి పారిపోయి దాక్కున్నాడని కూడా ఇక్కడ అయితే కథనం చెప్తూ ఉంటారు. అలాగా ఆ పాలేగాడిని వెతికే క్రమంలో అమ్మవారు ఈ 9 రోజుల పాటు వివిధ రకాల వేషధారణలో తిరుగుతూ ఉంటారని చెప్తారు. అదేవిధంగా తొలి రోజు బైరాగి అంటే సన్యాసి వేషము, ఆ తర్వాత బండ వేషము, ఆ తర్వాత తోటి వేషము, అలాగా రకరకాల వేషాలు ధరించి ఆ పాలేగాడి కోసం అమ్మవారు వెళ్ళారని, 4వ రోజు అమ్మవారు ఏదైతే ఈ పాలేగాడిని లోపల అతను ఏదైతే దాంకుని ఉన్నప్పుడు
అమ్మవారు దొరవేషం వేసుకొని అక్కడికి వెళ్ళి బయటికి రమ్మని పిలిస్తే తనను దొర పిలిచాడు అనుకుని, అంటే పాలెగాడి పై స్థాయిలో అప్పుడు దొరలు పరిపాలించే వాళ్ళు ఉంటారు, దీంతో దొర పిలిచాడు అనుకొని చెప్పి ఆ పాలెగాడు బయటకు వస్తే అతని తల నరికి శిరచ్ఛేదం చేసి అమ్మవారు ఈ విధంగా సంహరించారని కూడా ఇక్కడ స్థల పురాణం ఉంటుంది. ఆ తర్వాత 5వ రోజు తన నిజ రూపమైన మాతంగి వేషం, అంటే మాత వేషం, ఏదైతే పుష్ప 2లో అల్లు అర్జున్ వేసిన ఈ మాతంగి వేషాన్ని ధరించి ఆమె నిజ స్వరూపాన్ని అందరికీ ఆమె దర్శనం ఇచ్చిందని కూడా చెప్తుంటారు. ఆ తర్వాత తోటి వేషం, ఇలా రకరకాల వేషధారణతో అమ్మవారు ఈ ఉత్సవాల్లో ఏదైతే భక్తులు వేస్తారో ఆ వేషధారణలో అమ్మవారు స్వయంగా దర్శనమిచ్చారని గతంలో చెప్తుంటారు. అది ఇక్కడ స్థల పురాణం. దీంతో ఈ జాతర ప్రారంభం సందర్భంగా కూడా అవిలాల గ్రామం నుంచి, అంటే అమ్మవారి పుట్టినిల నుంచి సారిని ఆలయానికి తీసుకొస్తుంటారు. అలాగే ఆ రోజు జాతర చాటింపు సందర్భంగా తొలి రోజు అర్ధరాత్రి చాటింపు తర్వాత తిరుపతికి సంబంధించిన స్థానికులు ఎవరు బయట ఊళ్ళకు వెళ్ళకూడదు అనేది కూడా ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. అలా ప్రతి ఏటా వేసవిలో మేలో ప్రారంభమయ్యే ఈ జాతర 9 రోజుల పాటు వివిధ రకాల వేషధారణలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ వస్తుంటే ఇక్కడ ఆనవాయితీగా కూడా వస్తుందని చెప్పచ్చు. అలాగే ఇక్కడ అమ్మవారు వెలియడం వెనుక మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇక్కడ తాతయ్య గుంట అన్న పేరు రావడానికి కారణం, తాతాచార్యులు అనే వ్యక్తి ఒకప్పుడు కడప జిల్లా సమీపంలో తాళ్లపాక దగ్గర ఆయన వెళ్ళినప్పుడు ఒక చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసు ఉండేదట. అయితే తాతాచార్యులు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైతే ఆయన్ని హింసించేందుకు ఆ రాక్షసి కిందకి రాగా తన చేతిలో ఉన్న కొన్ని అక్షింతలు ఆమె పైన జల్లగానే అక్కడ ఒక చిన్న పిల్ల రూపంలో ఆ రాక్షసి మారిపోయిందని కూడా ఇంకో కథ కూడా ఉంది. అయితే అలాగా ఆ చిన్న పాపను ఈ తాతాచార్యుల వారు అక్కడ నుంచి తిరుపతికి తీసుకొచ్చి ఈ అవిలాల గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదైతే ఈ గ్రామంలో దంపతులకు ఇచ్చారని, ఆ తర్వాత అమ్మవారు రూపంలో ఆ పాప ఆ తర్వాత పెరిగిన తర్వాత ఏదైతే ఇంతకు ముందు చెప్పిన కథనం ప్రకారం ఇక్కడ పాలెగాడు ఆమెను మోహించడం, ఆ తర్వాత అతన్ని సంహరించడం జరిగిందని చెప్తారు. అయితే ఆ తరువాత అమ్మవారు ఇక్కడే ఒక చిన్న అమ్మవారి విగ్రహం వెలిసిందని చెప్తుంటారు ఈ తాతయ్య గుంట పరిసరాల్లోనే. అయితే ఈ విగ్రహం కూడా కేవలం ఒక మెడ వరకు మాత్రమే, ఆ మెడ కింద భాగం వరకు మాత్రమే కూడా ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండడం కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరి గతంలో పూర్తి విగ్రహం ఉండేదా, లేకపోతే విగ్రహం అక్కడ వరకే అమ్మవారు వెలిసారు అనేది కూడా ఇక్కడ స్థానికులు ఎవరికి కూడా తెలియదు. ఆ తర్వాత నేనున్న ఈ ప్రదేశంలోనే ఒక చెట్టు కింద ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉండేవాళ్ళని కూడా చెప్తుంటారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఒక వ్యక్తి ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వచ్చేవాడట. అయితే ఒక సందర్భంలో ఆ నైవేద్యం అమ్మవారు తినకపోవడంతో అతను కోపంతో అమ్మవారి ముక్కు పైన ఒక బండరాజుతో బాధితే ఆ ముక్కు భాగం ఇప్పటికీ కూడా విగ్రహంలో ఆ ముక్కు వరకు ఆ విగ్రహం పగిలినట్టుగా కూడా చెప్తారు. అయితే ఆ తర్వాత సిమెంట్ అతుకు ఆ ముక్కు భాగంలో వేశారని చెప్తారు. ఇప్పటికీ ఆ విగ్రహానికి సంబంధించి ఆ సిమెంట్ సంబంధించి ఆ ముక్కు వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా అనేక కథనాలు ఉన్నాయి అమ్మవారికి సంబంధించి. ఇక్కడ వెలియడం వెనుకల రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ తర్వాత ఇదంతా ఒక చిన్న ప్రాంతంగా, ఒక గుంటగా ఉండే ప్రాంతం ఆ తర్వాత కాలంలో అభివృద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు కూడా తాతయ్య గుంట అమ్మవారితో పాటు తాళ్లపాక పెద్ద గంగమ్మ వారని 2 రకాల ఇక్కడ గుళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో ఈ ఉత్సవాలు ఇక్కడితో పాటు అక్కడ ఆలయంలో కూడా నిర్వహించడం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇద్దరు అమ్మవార్లు కూడా ఒకే రూపం అని కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే భక్తులు వేషధారణతో వచ్చారో వీళ్ళందరూ కూడా వేషాలు వేయడానికి ఇక్కడ వేషాలమ్మ గుడి అని చెప్పి మరో గుడి ఉంటుంది. అది ప్రస్తుతం తిరుపతి సబ్ కోర్టు ఎదురుగానే ఆ గుడి ఉంటుంది. అక్కడ వేషాలు వేసుకొని భక్తులు అక్కడ నుంచి ఊరేగింపుగా ఈ ఆలయానికి వచ్చి కూడా మొక్కులు తీర్చుకుంటారని కూడా చెప్తూ ఉంటారు. ఇలాగా తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ఎన్నో విషయాలు, ఎన్నో రకాల కథనాలు కూడా ప్రచారంలో ఉన్నట్టుగా కూడా మనం వింటూ ఉంటాం. ఇక తిరుపతి గంగమ్మ వారిని వెంకటేశ్వర స్వామి వారి కూడా స్వయానుగా సోదరిగా కూడా భావిస్తారు. అందుకనే
ఈ జాతర సందర్భంగా కూడా తిరుమల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి సారి రావడం జరుగుతుంది. అలాగే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా తొలుత సారే ఇటు గంగమ్మ వారి ఆలయానికి చేరుకొని ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉండే తిరుపతి స్థానికులు వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా భావిస్తారో అదే విధంగా ఆ తర్వాత ఇక్కడ తిరుపతి గంగమ్మ కూడా అంతే ప్రాధాన్యత ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. అందుకని ఇక్కడ సంవత్సరం పొడవునా కూడా స్థానికులు వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే మే నెలలో మాసం ఈ ఉత్సవాల సందర్భంగా కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తుంది. అందుకనే క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఇక్కడ మౌలిక సదుపాయాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక్కడ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి సంబంధించి కూడా గతంలో ఒక చిన్నపాటి ఆలయం ఉండేది. అయితే భక్తుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం నేను ఏదైతే విజువల్లో మనం చూస్తున్నామో ఈ ఆలయం కూడా పూర్తి స్థాయిలో అటు టీటీడీ నిధుల సహకారంతో పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని నిర్మించడం కూడా జరిగింది. అలాగే దీనికి సంబంధించి మహా సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు కూడా గత ఏడాదిలోనే జరిగిన పరిస్థితి అయితే ఉంది. పెరిగిన భక్తులకు అనుగుణంగా సౌకర్యాల ఏర్పాటు పైన కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. స్థానికుల సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కూడా మనం ఆలయంలో చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరిగే జాతర ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ జాతరలో సామాన్య జనమే కాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల్లో కూడా ఇక్కడ ప్రతి జాతర సందర్భంగా కూడా ఈ వేషధారణలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు అలాగే ఇతర ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన వైద్యులు కానీ ఇంజనీర్లు కానీ ఇతర ఉన్నతాధికారులు సైతం ఇక్కడ వేషధారణతో వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఈ విధంగా ప్రతి ఏటా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ జాతర నిర్వహించడం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్ప మూవీ సినిమా ద్వారా ఈ జాతర గురించి దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా పరిచయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో మరింతగా ఈ జాతరను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఈ విధంగా 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా తిరుపతిలో ఈ గంగమ్మ జాతర నిర్వహిస్తూ ఉంటారు. రోజుకొక వేషధారణతో భక్తులైతే మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఇది తిరుపతి గంగ జాతర సందర్భంగా ఐ న్యూస్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.